ముగ్గురు ఆడవాళ్ళు చెరువు దగ్గరికి మంచినీటికి వెళ్తారు. వాళ్ళు ముగ్గురు కోడళ్ళు ఉంటారు. ఒక ఆవిడ బిందెలు నీళ్ళు పట్టుకొని వెళ్తుంటే ఒక ఆవిడ ఏమంటుందంటే, నా కోడలు చాలా అందంగా ఉంది, చదువుకున్న అమ్మాయి, ఆమె మాట ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది, అందంతో పాటు మంచి గుణగణాలు ఉన్న అమ్మాయి అని ఒక ఆవిడ అంటది. రెండో ఆవిడ అంటది, నా కోడలు అందమే కాదు, ఆమె నడుస్తుంటే రాజసం ఉట్టిపడుతుంది, అంత చాలా అందంగా ఉంది నా కోడలు అని రెండో ఆవిడ అంటది. మూడో ఆవిడ ఏమంటది, నా కోడలు కలరు తక్కువగానే ఉంటుంది, కలరు మామూలుగానే ఉంటుంది అని మూడో ఆవిడ అంటది. వీళ్ళు చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా దారిలో ఫస్ట్ ఆవిడ కోడలు ఎదురవుతుంది. అగో చూడండి, నా కోడలు నడుస్తూ వస్తూ ఉంటే లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతుంది, ఎంత అందంగా ఉందో చూడండి నా కోడలు అని అంటుంటే ఆ కోడలు ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంది. రెండో ఆమె కోడలు, అగో చూడండి, బంగారు అన్నే కాదు, నా కోడలు నడుస్తూ ఉంటే రాజసమే ఉట్టిపడుతుంది, ఎంత అందంగా ఉంది చూడండి, ఒక మెరుపు మెరిసేలా కనిపిస్తుంది, నేను చెప్పిన దానికంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది నా కోడలు చూడండి అని అంటుంటే ఆమె అసలు ఈ అత్త అన్న మాటలు కూడా పట్టించుకోకుండా ఈమె వైపు చూడకుండానే వెళ్ళిపోతుంది. ఈ మూడో ఆవిడ కోడలు వస్తుంటుంది. ఈ మూడో ఆవిడ కోడలు, అత్తమ్మ నువ్వెందుకు వెళ్ళావు నీళ్ళకి, నేను వెళ్ళేదాన్ని కదా, మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని దబదబా ఉరికొచ్చి ఆమె బిందె తీసుకొని ఈమె పట్టుకొని వెళ్ళిపోతే ఈ మూడో ఆవిడ వాళ్ళ వైపు చూసి చిరునవ్వు నవ్వి, నా కోడలికి అందం లేకపోవచ్చు, కలరు తక్కువ ఉండవచ్చు, రాజసము ఉట్టి పడకపోవచ్చు, కానీ ప్రేమ అభిమానాలు ఉన్న అమ్మాయి, గుణగణాలు ఉన్న అమ్మాయి, ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయి, అందంతో పనేముందండి, అత్తను అమ్మలా చూసుకునే అమ్మాయి నా కోడలు, బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం చాలా గొప్పగా ఉంది అని ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళ దగ్గర ఆవిడ వెళ్ళిపోతుంటుంది. నిజమే కదండి, అందం కాదండి, ఆత్మ సౌందర్యం ముఖ్యం. పైకున్న అందము కళ్ళకు చూడ్డానికే అందంగా కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న అందము కావాలి మనకి కదండి. నిజమే కదండి, అందమే చేసుకుంటామండి, గుణము మిన్న, అందానికంటే గుణము మిన్న.